ఇలా ఎట్టి పరిస్థితులలో తక్కువ 20 అడ్మిషన్లను వేయాలి. స్కూల్ స్ట్రెంత్ పెరగాలి. సరేనా? అక్కడ పిల్లలు ఉన్నారు, అలా అడుగుదాం. పారికి అత్తరు రారు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. దొంగలు పట్టు మంచిగా ఉంది. రుకో 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 బాయ్, స్టాప్ స్టాప్ బాయ్. ఇగో కాక, ఇది మన బడి. మన మండలంలో మనదే పెద్ద బడి. ఇంత పెద్ద బడి ఇక్కడ లేదు. మళ్ళీ మన దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఉన్నది. మన దాంట్లో 10/10 అందరికి వస్తుంది. 10th క్లాస్ 100% రిజల్ట్ మనది. ఇగో ఇట్లా మా ఫోటోలు కూడా వస్తాయి. మీ వాళ్ళ ఫోటోలు కూడా వేపిస్తాయి, మంచిగా అవుతాయి. నువ్వు ఆటో నడుపుతానవా? మన బల్లె చదివితే మీ వాళ్ళు ప్లేన్లు నడుపుతారు. నువ్వు ఆటోతో ఆగిపోవద్దు, అర్థమైందా? నువ్వు మన బడికే తోలి వేరే బడికి తోలి చెప్పు. మన దాంట్లో చెప్పినట్టు చదువు ఎక్కడ కూడా చెప్పారు. సరేనా? ఎవరు చెప్పరు. మనదే మంచిగా ఉంటుంది చదువు. నీ కొడుకు బిడ్డల్ని మన బల్లెకే తోలి. నాకు పెళ్లి కాలే, స్టీల్ వర్జిన్, యంగ్ బాయ్. అమ్మాయి ఉంటే చూడు, మంచి పిల్లలు. క్యాష్ ఫీలింగ్ లేదు, జల్దీ చూసి చెయ్యరు నాకు రకం. ఇగో ఇదే ఆటో నడిపిస్తాను, ఎవరు దొరుకుతలేరు. ఏంటి సార్ ఇది? ఎన్ని రోజులు అయితే కాబట్టి ఒక్క అడ్మిషన్ దొరకలేదు. ఎందుకు బాధ? నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఇదే తప్ప పారు. నేను చెప్పినా కదా సార్, అడ్మిషన్ అది తీసుకున్నాం. పాడు. మన మండలం మొత్తంలో మనదే పెద్ద స్కూల్. వేరే స్కూల్ లేనే లేదు ఇంత పెద్దది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పెట్టింది కూడా మనదే ఫస్ట్. వేరే దాంట్లో లేనే లేదు అసలు. నువ్వు చూసినా ఎక్కడన్నా? మన దాంట్లో చదువు ఉంటుంది, ఆటలు ఉంటుంది, పాటలు ఉంటాయి. 10/10 10 మందికి వచ్చింది సార్, తెలుసా? అయ్యో అయ్యో, ఇట్లా ఫోటోలు కూడా ఇస్తారు మన దాంట్లో. వేరే వాళ్ళు వెళ్ళడానికి ఇట్లా ఫోటోలు వేయంగా చూసినావు నువ్వు? ఫ్లెక్సీలు 4 ఫ్లెక్సీలు కొట్టించినావు. నువ్వు వేరే బడికి ఓకు, మన దాంట్లోకి రా. సరేనా? మనకు ఎడ్యుకేషన్ ఫీజు కూడా తక్కువ మన దాంట్లో. నీకు మాత్రమే 50% డిస్కౌంట్. వాళ్ళకి చెప్పకు. నీ జీవితం అయిపోయింది అనుకోకు, మళ్ళీ ప్రయత్నించు, తిరిగి మొదలు పెట్టు. నువ్వు తలుచుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వగలవు. మా దాంట్లో ఆల్రెడీ ఐఐటి కోచింగ్ కూడా స్టార్ట్ అయింది, తెలుసా? నువ్వు తలుచుకుంటే నేను వదిలేసిపోయిన నీ పిల్ల కూడా తిరిగి రావాలి. అర్థమైందా? ఇంటికాడ ఉండబుద్ధి కాకపోతే అసలు రా రా రా. అలసటతో ఆగిపోవాలనిపించినప్పుడే మళ్ళీ స్టార్ట్ చేయాలి. నడు, కొత్త మొదలు పెట్టు నీ జీవితాన్ని. లే, పైకి లే, చూస్తావేంటి? పా. अबे साले తాత నమస్తే. ఇగో తాత, ఇది మన బడి. మండలంలో అతిపెద్ద బడి మనది. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఉంది మన దాంట్లో. వేరే ఏ బడి కూడా లేదు. మొన్న 10వ తరగతిలో 10/10 20 మందికి వచ్చింది. వేరే ఏ బడి కూడా రాదు అట్లా. మన దాంట్లో ఎట్లా అంటే మళ్ళీ పాస్ 100కు 100% పాస్ అవుతారు. సరేనా? మన దాంట్లో ఇంకా ఆటలు పాటలు అన్ని ఉన్నాయి. ఈత కూడా నేర్పిస్తారు మన బల్లే. మొన్న ఈ పిల్లగానికి కబడ్డీలో ప్రైజ్ వచ్చింది. మన బడి కాబట్టి వచ్చింది. వేరే బల్లకి ఇట్లా ఆటలు పాటలు ఉన్నాయి. చదువు గిదువు అనుకుంటే చదివే ఉంటుంది. ఇక మన దాంట్లో ఫీజు కూడా తక్కువనే. ఫీజు కూడా బాగా ఏం తీసుకోము. అన్ని బళ్ళతో చూసుకుంటే మన దాంట్లోనే తక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనోని కాబట్టి ఇట్లా తక్కువ చేస్తాను. వేరే వాళ్ళకైతే అయ్యేము. మరి తోలుతా మరి మీ పిల్లగా మా బడికి? మళ్ళీ ఇగో ఇది మనది పెద్ద బడి. మన మండలంలో మనదే పెద్ద బడి. మళ్ళీ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పెట్టింది మనమే, వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదు. మన దాంట్లో 10కి 10 20 మందికి వచ్చింది. వేరే బడి కాదు, ఎందుకంటే ఇది మన బడి. మన చదువు అట్లా చెప్తాం. సాపని రాకినట్టు రాస్తాం ఒక్కొక్కరు. అర్థమైందా? మరి తోలుతా మరి మీ పిల్లగా మా బడికి? ఏది ఇంకోసారి చెప్పు. చెప్తలే, అట్లా కాదే. మన బడి మండలంలో మన బడే ఫస్ట్ ఉంది. వీళ్ళందరికీ 10/10 జీపీఏ వచ్చింది. విన్నావా? వీళ్ళంతా మన దాంట్లో చదివిన వాళ్ళే. మస్తు ఉంటుంది భవిష్యత్తు. నేను కూడా అందులోనే చదివినా, వీళ్ళు కూడా అందులోనే చదివారు. మీ వాళ్ళని కూడా చదివిస్తే పంపిస్తే మంచిగా ఉంటుంది భవిష్యత్తు. ఓకేనా? ఓకేనా? దన్నా ఏమంటావు మరి? పంపిస్తావా లేదా?
ఏ ఓలా ఏం ఎత్తురా మీరు చదువుకున్నట్టున్నారు మా తాత చెవులు నత్తలేమని అర్థం అవుతుందా ఏం పని చేస్తారు మీరు మేము టీచర్లం చదువు చెప్తాం చదువు చెప్తారా మా చెప్పినట్టే ఉంది మీ తాత చెవులు రావని కూడా కొంచెం కూడా అర్థం అయితే లేదు చెప్తే తలకే ఊపుతుండు మీరేమో ఏదో ఒరుతుర్రు ఆ ఒరుతు ఏమనికొస్తుంది చెప్పినట్టే ఉంది మీ చదువు ఇక ఎంతమందికి చెప్పిర్రు ఈ చదువు ఎలా జాత వేస్ట్ అని ఓ తంత పడాలి